మాట్లాడే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ఇది దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటి పలకలు. ఒక దినాన మరణించనున్నటువంటి మానవుని చేతికి వాటిని దేవుడిచ్చాడు. కానీ వాటిపై వ్రాయబడిన మాటలు మరణించవు, ఎందుకంటే అవి సత్యమైనవి. అవి మానవ హృదయాలపై వ్రాయబడాలి. అవి సృజనాత్మక శక్తి గలవి. దేవుడు తాను వ్రాసిన పలకలను అసాధారణమైనటువంటి పారంపర్యములో నుండి వచ్చిన మానవునికి మొదట అందించారు, కానీ సాధారణమైన వారికి ఇవ్వలేదు. తల్లిదండ్రులు విశ్వాసమనే ఉగ్గుపాలతో పెంచారు. తన తల్లిదండ్రుల యొక్క నమ్మకమైన ప్రార్థనలు అతని చుట్టూ ఉన్నాయి. మోషే గారు సీనాయి కొండపై దేవునితో నిలబడి ఉన్నారు. ఆ చోటికి ఎవరైనా ఎక్కగలరా? అందరూ నిలవబడగలరా? యెహోవా పర్వతమునకు ఎక్కగలవారెవరు? మనము దేవుని పర్వతానికి ఎక్కి వెళ్ళి ఆయనతో పాటు నిలవబడి దేవుని పలకలను తీసుకుని రాగలమా? ఇవి ప్రపంచాన్నంతటినీ కూడా సంస్కరించగలిగినటువంటి పలకలు. ఇవి ఒక రక్షకుని భూమిపైకి తేగల సమాజాన్ని సిద్ధం చేయగలిగినటువంటి పలకలు. ఇవి దేవుని మార్గాలను మానవ హృదయాలకు బోధించడానికి ఉద్దేశించినటువంటి పలకలు. మొట్టమొదట మోషే గారి యొక్క హృదయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఒకవేళ మోషే గారి హృదయము మీద అది వ్రాయబడకపోతే గనుక దేవుడు ఆ పలకలను అతని చేతులకు ఇచ్చేవాడు కాదు. దేవుడు తన మాటలను మనుషుల హృదయాలలో వ్రాస్తానని వాగ్దానం చేశారు కదా. అయితే మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మానవాళి యొక్క దైనందిన అవసరతలకు జవాబు మోషే గారి చేతుల్లో ఉంది. ఇప్పుడు శుద్ధ హృదయము, పవిత్రమైనటువంటి చేతులు కలిగి మన జీవితాలలో ఎలాంటి వ్యర్థత్వము లేకుండా ఆయన ఎదుట నిలవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు వేసే ప్రతి అడుగు కూడా ఆయనే స్థిరపరుస్తారు. లోకమంతటికి కావలసినటువంటి వర్తమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మోషే గారు రాజమందిరంలో పెంచబడ్డా కూడా అతని తల్లి నేర్పించిన దానిని అతడెప్పుడు కూడా మర్చిపోలేదు. అతని తల్లి అబ్రహాము గారి యొక్క వంశస్థురాలు. అబ్రహాము గారికి దేవుడు అనేక విషయాలు నేర్పించారు. మోషే గారి యొక్క తల్లి మోషే గారిని ఆ ఉన్నత మెట్టులోకి తీసుకొచ్చింది. కాబట్టే పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలిగారు ఆయన. ఈ లోకంలో ఘనులతో పాటు మన పిల్లలు నిలవాలని మనం ఆశిస్తాము, కానీ పరిశుద్ధ పర్వతము మీద దేవునితో నిలవబడగలిగినట్లు మనము వారిని తర్పిదు చేస్తున్నామా? పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కించే కృపాధన్యత దేవుడే మన బిడ్డలకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.